ఘంటారావం నిఘా నీడలో ప్రతిధ్వని. నర్సంపేటలో భారీ స్థాయిలో గంజాయి పట్టివేత. 2 అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల అరెస్ట్. పరారీలో 3 గంజాయి స్మగ్లర్లు. ముందే చెప్పిన ఘంటారావం. భారీ స్థాయిలో స్మగ్లింగ్ కు పాల్పడుతున్న 4 అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ సిబ్బందితో పాటుగా నర్సంపేట పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్టు చేశారు. ఈ స్మగ్లర్ల నుండి సుమారు 64 లక్షల విలువ చేసే 256 కిలోల గంజాయితో పాటు 2 కార్లు, 3 సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి స్మగ్లర్లైన భూపాలపల్లి జిల్లా వాసులు బానోతు బాబు, కుమారస్వామి, నసునూరి కుమారస్వామి పోలీసులకు పట్టుబడ్డారు. మరో 3 నిందితులు మహబూబాద్ వాసి జలేందర్, భూపాలపల్లి జిల్లా వాసి జంగేతు రాజేందర్, ఆంధ్రప్రదేశ్ వాసి ముకుంది ప్రస్తుతం పరారీలో ఉన్నట్లుగా తెలిసింది. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా తెలిపిన వివరాల ప్రకారం పట్టుబడ్డ నిందితులు బానోతు బాబు డ్రైవర్గా జీవనం కొనసాగిస్తున్న కుమారస్వామి మిగతా నిందితులతో పరిచయం కాస్త స్నేహంగా మారిందని ఆయన తెలిపారు. వీరందరూ సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్లోని డొంకరాయి పరిసర ప్రాంతాల నుంచి తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు తరలించేవారని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఇదే తరహాలో డొంకరాయిలోని ముకుంద్తో పరిచయం ఏర్పడి మిగతా నిందితులతో కలిసి వెంకర్రాయి గ్రామంలో 2116 కిలోల గంజాయిని కొనుగోలు చేసి 2 కిలోల చొప్పున 18 ప్యాకెట్లలో ప్యాక్ చేసి ఎవరికి అనుమానం రాకుండా జాగ్రత్త పడేవారని ఆయన తెలిపారు. ఉంచరాయి నుంచి భద్రాచలం, మహబూబాబాద్ మీదుగా నర్సంపేట నిందితులు కారులో గంజాయిని తరలిస్తున్నట్లుగా పోలీసులకు అందిన పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ నర్సంపేట పోలీసులు తమ పరిధిలోని కనులాపురం క్రాస్ రోడ్లో తనిఖీలు నిర్వహించారు. పోలీసులను గమనించిన నిందితులు కారులో తప్పించుకొని పారిపోయే క్రమంలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు అప్రమత్తమై నిందితులను అడ్డగించి గంజాయి ప్యాకెట్లను పట్టుకున్నారు. గంజాయి ముఠా సభ్యులను అరెస్టు చేసి గంజాయిని స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ చూపించిన టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్, నర్సంపేట ఏసీపీ కిరణ్ కుమార్, నర్సంపేట సిఐ రమణమూర్తి, టాస్క్ ఫోర్స్ ఆర్ఎస్ఐ శరత్ కుమార్, భానుప్రకాష్, ఖానాపూర్ ఎస్ఐ రఘుపతి, నర్సంపేట పోలీస్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ షా ఎంతగానో అభినందించారు.